ఈరోజు చికెన్ గ్రీన్ చాప్స్ ఎలా చేద్దామో చూసేద్దాము. మింట్ ఆకుకట్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి కొంచెం ఇప్పించుకున్నాను, నెక్స్ట్ కొత్తిమీర, ఆనియన్స్, జీలకర్ర, మిరియాలు, నువ్వులు, లవంగాలు, పచ్చిమిరపకాయ దీన్నంతా పేస్ట్ చేసుకొని వచ్చేద్దాం. దీనికైతే ఇప్పుడు నేను ఏది చూపించానో దాన్ని మొత్తం వేసేసుకున్నాను. అసలు జార్లోకి అంతా నున్నగా గంధంగా పేస్ట్ చేసుకుని అయితే వచ్చేద్దాం. కనిపిస్తుందా? అసలు ఇలా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. నేను చూపించాను, ఇవన్నీ ఇలా పేస్ట్ చేసేస్తాను. మీరు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని ఒక స్పూన్ బటర్ యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోండి. వేసుకున్నాక మేము ఏదైతే పేస్ట్ చేసుకుని వేసుకున్నామో ఆ పేస్ట్ యాడ్ చేసేద్దాం. బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన ఏంటుంది, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి మొత్తం ఇవన్నీ స్మెల్ రా స్మెల్ వెళ్ళేలా నీట్గా వేయించుకోవాలి. చూడండి, ఇలా అయితే నూనె అయితే బయటకు రావాలండి. నూనె వేసాము, అల్లం అయితే ఇలా బయటకు వచ్చేయాలి. అప్పుడు బాగా వేగాలన్నమాట. పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి. అప్పుడు చూడండి నూనె మొత్తం బయటకు వస్తుంది. నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నా. చికెన్ వేసి ఇంకా బాగా మొత్తం అంతా కలుపుకునేలా ఫ్రై చేసుకోండి. వాటర్ యూజ్ చేసుకున్న వాళ్ళు వాటర్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ 1 టైం చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం యూజ్ చేస్తున్నా. మొత్తం కలుపుకొని తర్వాత ప్లేట్ మూసేసుకోండి. ఇప్పుడు దీని మీద నేను కొంచెం క్యాష్యూస్ యాడ్ చేస్తాను. కొంచెం ఇప్పుడు టేస్ట్ పెట్టుకున్నాను అన్నమాట ఈ క్యాష్యూస్ అనేది. ఇంకా రుచిగా తక్కువ ఇంకా తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇంకా హాఫ్ తీసుకున్నాను, పసుపు హాఫ్ చేసుకున్నాను. ఇంకొక స్పూన్ ధనియాల పొడి. నెక్స్ట్ అయితే మీకు ఎంత థిక్నెస్ సాంబార్ ఆ గ్రేవీ కావాలో అంత మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది కొంచెం యాడ్ చేస్తాను. యాడ్ చేసుకుని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేలా ఉడికించాలి. కావాలంటే ఇప్పుడు మీ టేస్ట్ అంతా చెక్ చేసుకోండి. కారం, ఉప్పు ఏదైనా వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోండి. నేను టమాటో యూజ్ చేయట్లేదు, మీరు కావాలంటే టమాటో యూజ్ చేయొచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 to 15 మినిట్స్ అయితే వేగనివ్వండి. చూసారా అసలు నేను ఎంత వాటర్ వేసాను అప్పుడే. మొత్తం ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మొత్తం చేసేసుకోండి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టండి. వాటర్ అంతా తీసుకుంటాం చికెన్ది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇంకొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేగని. ఈరోజు నా చికెన్ చాప్స్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే థిక్గా చేసుకుంటాను. రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుంటాను. చికెన్ అయిపోయింది. సో ఎప్పుడు ఒకేలా చేసి తిని బోర్ కొట్టుంటే ఒక్కసారి తిని ట్రై చేసి చూడండి. అస్సలు అదృష్టం. అసలు అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.